ఇకపోతే రెండో విషయంకి వస్తాను. ఇకపోతే ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ఇందాక మనం అనుకున్నట్టుగా మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఎవరినైతే మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారో వారందరికీ కూడా కాల్ లెటర్స్ పంపించారు. ఈ విధంగా కాల్ లెటర్స్ పంపించారు. ఈ కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రమ్మని చెప్పారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్ళి సర్టిఫికేట్స్ అంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమందికి కాల్ లెటర్స్ పంపించారు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అన్ని కాల్ లెటర్స్ పంపించారు. అంటే అందరికీ కూడా సర్టిఫికేట్స్ వెరిఫై అయిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇవ్వాలా. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? ఒకవేళ వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా బోగస్ ఉన్నా, వీళ్ళ సర్టిఫికేట్స్ ఏదైనా అబద్ధాలు చెప్పి ఫ్రాడ్ సర్టిఫికేట్స్ ఏదైనా పెట్టున్నా, అలాంటప్పుడు వీళ్ళు ఉద్యోగానికి అర్హులు గారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వచ్చు. అలా కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది కాల్ లెటర్స్ పంపించి వారందరినీ కూడా మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రమ్మని చెప్పిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమందిని మీరు వ్యూహాత్మకంగా మీకు కావలసిన వాళ్ళ కోసం కొంతమందికి ఉద్యోగాలు ఇలా. ఇది ఎగ్జాంపుల్. నెల్లూరు వాళ్ళే ఇవన్నీ కూడా. సంఘం ఈ స్టూడెంట్ది ఉద్యోగం రాల. వీళ్ళు వెళ్ళి అడిగారు, ఎందుకు మాకు ఉద్యోగం ఇవ్వలేదు? మీరు పిలిచింది 1:1 కదా, లేదా 1:2 గానే పిలిచుంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమంది డబుల్ క్యాండిడేట్లకి మీరు ఈ పంపించుండాలి కదా, కాల్ లెటర్స్ పంపించుండాలి కదా. మీరు పంపించలేదే. మీరు కాల్ లెటర్స్ కరెక్ట్ గా 1:1 పంపించారు కదా, మరి మాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అంటే వారు చెప్పినటువంటి సమాధానం, మీకు సంబంధించిన ఉద్యోగాల్ని స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేసామని చెప్పారు. ఏం చెప్పారు? స్పోర్ట్స్ కోటా కింద. మీరు అనుకోవచ్చు స్పోర్ట్స్ కోటా కోసం ఇస్తే మంచిదే కదా, ఎవరైనా ఆటల్లో బాగా ఆడేవాళ్ళు, నేషనల్ గేమ్స్ ఆడేవాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు మంచిదే కదా. మరి మీరు స్పోర్ట్స్ కోటా ఒకవేళ వీళ్ళని పిలిచి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా, వీళ్ళు ఒకరిద్దరు కాదు 100 మంది ఇవ్వకుండా మీరు స్పోర్ట్స్ కోటా కోసం ఇచ్చినారన్న దాన్ని పూర్తిగా తప్పు పట్టే అవకాశం ఉందా లేదా అని మీరు అనుకోవచ్చు. దానికి సంబంధించి చెప్తా ఉన్నాను. స్పోర్ట్స్ కోటా ఎంత నిర్భయంగా, ఎంత నిర్లజ్జగా ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాని ఫిలప్ చేసిందన్న దాని గురించి నేను మీకు వివరాలు చెప్తాను. దానికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఏ ఎగ్జామినేషన్ అయినా ఒక టీచర్ గా మనం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే, అతను బిఎడ్ అయినా చదివి ఉండాలా, డిఎడ్ అయినా చదివి ఉండాలా. ఆ తర్వాత అతను టెట్ రాయాలా. ఇది సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం టెట్ లో అర్హత పొందిన వాళ్ళకు మాత్రమే టీచర్ గా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ పాత రోజుల్లో టీచర్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాస్తేనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ముందుకెళ్ళేటువంటిది. కంపల్సరీగా టెట్ ఉద్యోగులు జాయిన్ అయిన వాళ్ళకి కూడా, పాత రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా టెట్ కంపల్సరీ అని లాస్ట్ ఇయర్ మీరు చెప్పినారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. పాపం 30-40 సంవత్సరాల క్రితం ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాయాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసి టెట్ రాసి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత టీచర్ పోస్టులు వస్తాయి. మరి స్పోర్ట్స్ కోటాతో పాటు చాలా ఉంటాయి మన దగ్గర. రిజర్వేషన్ ప్రాసెస్ అన్ని ఉంటాయి. మరి ఆ రిజర్వేషన్ ప్రాసెస్ లో భాగంగా స్పోర్ట్స్ కోటా కూడా ఇచ్చుకుంటే పర్వాలే. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఫిలప్ చేసినటువంటి తీరు భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి 2025లో జరిగింది. ఏం చేశారు? డిఎస్సి రాయబల్లా, టెట్ రాయబల్లా. నువ్వు కనుక స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కనుక మీరు సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు. టెట్ రాయబల్లా, డిఎస్సి రాయబల్లా. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాయాలంటే టెట్ రాయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేదు. మరి టెట్ రాయబల్లా, డిఎస్సి కూడా రాయబల్లా. 15 లక్షల లంచం ఇస్తే చాలు మీకు ఉద్యోగాలు ఇస్తాం. స్పోర్ట్స్ కోటా కింద 100 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఆ స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయల లెక్కన మీరు అమ్ముకున్నటువంటి తీరు, ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి సంబంధించినటువంటి ఆఫీసెస్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కొంతమందికి వెళ్ళి 15 లక్షల రూపాయలు మీరు తీసుకొని వస్తే ఉద్యోగం ఇస్తారని చెప్తే ఆ ఆడియోలు ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీరు కనీసం ఈ రోజైనా దాని మీద ఎంక్వైరీ చేయాలా. అది రిలీజ్ చేయమ్మా ఆడియో, నేను వినిపిస్తాను. ఒక్క నిమిషం వీడియో. ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. అంటే నాకు అర్థమైంది సార్. ఏమన్నా సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్ట్, ఇది మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది.
బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. నేను మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుంటాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి. ఓకే, డిస్కషన్. సరే, ఈ ఆడియో వాళ్ళు వాట్సాప్ కాల్ ద్వారా బేరాలాడుతూ ఉన్నటువంటి బేరమాడుతున్నటువంటి పరిస్థితిని ఆడియోని ఇప్పుడు నేను రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది? 9440755843 గవర్నమెంట్ లోగోతో ఆయన వాట్సాప్ కాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఆడియో రిలీజ్ అయింది. ఇట్లాంటివి అనేక మంది డబ్బులు డిమాండ్ చేసి, కొంతమంది డబ్బులు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగులంతా కూడా మీరు అమ్ముకున్నటువంటి పరిస్థితి, ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. స్పోర్ట్స్ కోటా కింద నేను మళ్ళా ఇందాక కూడా చెప్పాను, టెట్ లేకుండా, డిఎస్సి లేకుండా మీరు 15 లక్షల రూపాయలకు నా ఉద్యోగాలను అమ్ముకున్నారంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదా? టెట్ లేకుండా ఎలా తీసుకుంటాం? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా టెట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో, టీచర్ గా చెప్పడానికి అతను అర్హత ఉండే పరిస్థితుల్లో మీరు అవేమీ లేకుండా కేవలం డబ్బులు పెట్టుకుని వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సర్టిఫికేట్ చూసుకొని వారందరినీ చదువుల మీద టీచర్ ఉద్యోగాలు ఇస్తే రేపు పొద్దున ఇదే విధంగా మీరు డాక్టర్ ఉద్యోగాలు కూడా ఇస్తారా? ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎట్లాంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎంత పవిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్వహించినారో విద్యా వ్యవస్థ. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.